ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చజెండా ఆట. విధి విధానాల రూపకల్పనకు 8వ తేదీన సీఎస్ సమావేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం. మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగుల జేఏసీ నేతల వెల్లడి. 8వ తేదీ నుంచి బస్సు యాత్ర, అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. ఉద్యోగుల జేఏసీ మొన్నటిదాకా కొంత ఆగ్రహంతో ఉన్నది. ప్రభుత్వము ముఖ్యంగా ఈ ఉద్యోగుల సమస్యల మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘం సబ్ కమిటీ వాళ్ళతో సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుందట, వాళ్ళకి నచ్చినవి. అయితే చాలామంది ఉద్యోగులు నాకు కూడా పెడుతున్నారు, అసలు ఎందుకు వీళ్ళు బస్సు యాత్రని వాయిదా చేశారు, ఏమొచ్చిందని వీళ్ళు వాయిదా చేశారు అని కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులపైన మంత్రివర్గ ఉపసంఘం ఖచ్చితమైన హామీ ఇచ్చింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి అన్నది వాళ్ళ డిమాండ్. అసలు యాక్చువల్గా ఇది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ జేహెచ్ఎస్ అని గతంలో కేసీఆర్ పెట్టిండు. అసలు అది సంవత్సరం నడిపిండో 6 నెలలు నడిపిండో కథం, అది ఎక్కడ పోయిందో ఏమో. అవి ఆ ఇచ్చిన కార్డు 4 గీక్కుండదు కూడా మనకి వస్తలేవు. అవి ప్రకటన వరకే మిగిలిపోతున్నాయి. ఉద్యోగుల సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గతంలో అంగీకరించిన అంశాలపైన తాజాగా స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా వీళ్ళు ఈ యాత్రని వాయిదా వేసుకుంటున్నారట. ఇగో ఇచ్చినందున ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగాల్సిన బస్సు యాత్రతో పాటు అక్టోబర్ 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ను వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించింది. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారుల కమిటీతో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సుమారు 40 మంది ప్రతినిధులు సమావేశమై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపైన ఇప్పటికే పరిష్కరించినవి, అంగీకరించిన డిమాండ్లు, పరిశీలనలో ఉన్న 12 సమస్యలపైన ప్రభుత్వం అనధికారికంగా ఒక నోట్ విడుదల చేసింది. అనంతరం నాంపల్లి టీజీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నేతలు ఆ వివరాలు వెల్లడించారు. సో దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఫోటో చూడొచ్చు మనం. అయితే వీళ్ళు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల 700 నుంచి 750 కోట్ల విడుదలకు అంగీకారం తెలిపిరట. సో ఒక రకంగా మంచిదే, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడడం అన్నది ఒక మంచి ఆలోచనే. మీరేమన్నా చేసుకోరి అని అది సమ్మెదాకా తీసుకెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకోటి చేసి ఇష్యూస్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకపోవడం కొంత సంతోషించదగ్గ విషయం. కాకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నదే ఇది. సో వాళ్ళు అడుగుతున్నవి కూడా అన్ని న్యాయమైన డిమాండ్సే.